వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వ్యక్తిగత కారణాలతో చనిపోతున్నారని ఎగతాళి చేస్తారా? మీరసలు నోటికి అన్నమే తింటున్నారా అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నమస్కారం. ఈరోజు ఒకవైపు ఇసుక కొరతతో ఉపాధి లేక కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకోవడమే కాక లక్షలాది మందికి తినడానికి తిండి కూడా దొరక్క ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి అదే కోణంలో ఏపీకి అడ్రస్ లేకుండా ఏదైతే రాజధాని ఒక రాష్ట్రానికి అడ్రస్ ఉండాలి, ఇవాళ ఏపీకి అడ్రస్ లేకుండా చేయడమే కాకుండా ఏదైతే అమరావతిలో బిల్డర్స్ కట్టడాలు ఉన్నాయో అవి కూడా అక్కడ ఏం జరగట్లేదని, ఆఖరికి ఆ బిల్డర్స్ను కూడా ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఇసుక దొరక్క వందల మంది ఆత్మహత్యలు చేసుకొని లక్షల మంది తినడానికి తిండి లేక ఆకలి మంటలతో ఆడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కిటికీలకి ఇంటి తలుపులకు మాత్రం 73 లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం జీవో ద్వారా ఆయనకి 73 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆయన గత 6 నెలల క్రితమే ఇల్లంతా పూర్తి చేసుకొని ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసి 6 నెలలుగా ఉంటున్న ఇంటికి కిటికీలకి తలుపులకి 73 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించడం ఏంటి? ఇదా రూపాయి జీతం తీసుకోవడం అంటే? జీతమేమో రూపాయి తీసుకుంటున్నాను అన్నారు, పూర్తయిపోయిన ఇంటికి మాత్రం 73 లక్షల రూపాయలు కేటాయించుకున్నారు మీ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి బదిలీ, ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని బదిలీ చేసినటువంటి 24 గంటలలో భూముల అమ్మకానికి 447 విడుదల చేసినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వం. అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అడ్డుపడ్డారు, ఆయన్ని బదిలీ చేసి 24 గంటల్లో జీవో సృష్టించారు. అంటే వీళ్ళకి ఎవరు అడ్డు వస్తే వాళ్ళని బదిలీ రూపంలో చేసి వాళ్ళని నమ్ముకున్నటువంటి వ్యక్తులను కూడా